హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కరీంనగర్ మా కూతురు వాళ్ళ ఇంటికి వచ్చిన. మా కూతురు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేస్తుంటే సామాన్ చదవడం కోసం హెల్ప్ చేయడానికి మా 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 అమ్మాయి ఇంటికి వచ్చిన. ఇగో సామాన్ అంతా చదువుతున్నాం ఫ్రెండ్స్. ఈ సామాను ఎన్ని మూటలు అయినాయో ఒకసారి. ఎంత సామాన్ సదిరినా కొద్దీ ఊరుతుంది. ఇంకో ఇంకా ఉన్నాయి సదిరేటివి. ఎంత గందరగోళంగా ఉంది చూడండి. ఇల్లు ఖాళీ చేయడము అంటే మామూలు మాట కాదు. ఎంత యాష్టనో సామాన్ అంతా సదరాలంటే. ఇగో ఎంత చదివినా 3 రోజుల నుంచి చదువుతున్నారు మా కూతురు వాళ్ళు. నేను నిన్న వచ్చిన. ఇల్లు ఖాళీ చేయాలి అంటే ఎంత యాష్టనో. పాపం మా అమ్మాయి ఇంకా ఓపికతో అన్నీ చేసుకుంటుంది బాబును పట్టుకొని. ఇగో అంత గందరగోళంగా ఇంకా ఎక్కడివక్కడ ఉన్నాయి. ఇంకా కొంచెం నేను వచ్చి అన్నీ కొద్దిగా తోమి అన్నీ సదిరేసరికి పాపం కొద్దిగా రిలీఫ్ దొరికింది మా కూతురికి. ఇగో ఈ సెల్ఫ్లు అవన్నీ అయిపోయినాయి. ఇది కిచెను. ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా ఉన్నాయి. ఎంత సదిరినా ఊరుతుంది. అన్నీ కొనుక్కోవాలని ఇష్టం జనాలకు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సదరలేక అన్ని సామాన్లు. ఇదిగో మేమైతే బట్టలన్నీ ఎన్ని చదివినా కూడా బట్టలు కుడుతున్నాయి. మా పిల్లలు బట్టలు ఇంకా జాకెట్లు పెద్ద మూట ఎన్ని ఉంటాయి చూడు జాకెట్లు. ఇంకా ఉన్నాయి. ఎన్ని మూటలు కట్టినా ఒడుస్తలే ఉంది. ఇదేళ్ళు జాకెట్లు, లంగాలు, డ్రెస్సులు, నైటీలు చూడండి. ఇవన్నీ జాకెట్లు 10 మూటలు అయినాయి. బట్టల మూటలే 10 మూటలు అయినాయి. ఇంకా 2 మూటలు అయితే ఇగో ఇంకా బీరువాలు ఇంకా ఉన్నాయి. ఎన్ని బట్టలు. ఎందుకనే నువ్వు జాకెట్లు ఎన్ని పైసలు అయితే ఇవన్నీ కుడితే 10,000 అయితే కావచ్చు. ఈ జాకెట్లకు 10,000 అయితే ఎక్కువనే అవుతాయి. ఇగో ఎన్ని జాకెట్లు. పెద్ద మూట అవుతుంది ఇప్పుడు జాకెట్ల మూట. కీమలో కూడా ఉన్నాయి. ఎన్ని వందల జాకెట్లు ఉంటాయి సారిక? ఇది 200-300 జాకెట్లు. అంటే పూలు ఎంత అవుతుందో లెక్కేసుకోండి మీరే. మనకు ఆడవాళ్ళకు చీరలు జాకెట్లు అంటే బాగా అగడు కదా. కుట్టనే ఉంటుంది. అగడు అంటే కూడా బాగుంటుంది. చీరలు చూస్తే ఏమన్నా కొనుక్కొచ్చినప్పుడు చీరలు వచ్చినాయి రాలేసుకుంటుందంటే ఎప్పుడెప్పుడు పోవాలి అనిపిస్తుంది. ఎన్ని చీరలు ఉన్నా కూడా మనకు ఆడవాళ్ళకి ఇష్టం చీరలు. మళ్ళీ ఫంక్షన్లకు పోతే మళ్ళీ ఒక్క చీర దొరకదు కట్టుకుందామంటే. ఒక్క చీర కనబడదు. ఏది కట్టుకుందామో మాకు తెలియదు, అర్థం కాదు. ఇదే ఫంక్షన్ సామాన్లు అయితే చాలా వరకు అయిపోయినాయి. మొత్తము అన్ని బస్తాలలో వేసి అన్నీ కుట్టేసినాయి. మొత్తం కుడుతున్నా. చాలా వరకు అయిపోయినాయి. రేపు పొద్దున మార్నింగ్ ఇంకా మొత్తం సామాన్ అంతా తీసుకొని వెళ్ళిపోవడం. మా సారిక అన్ని ఫ్యాన్లు తుడిచి పెడుతుంది నీట్గా. రోహిత్ కూడా చాలా హెల్ప్ చేసిండు. ఇలా మొత్తం కుట్టేస్తున్నా. లేవంత అయితే ఆరాంగా మంచిగా పడుకున్నాడు చూసుకుంటా, నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు. సామాన్ అంతా చదువుతుంటే అన్ని కిందేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరు చూడండి ఫ్రెండ్స్, అన్నీ కుక్ చేసేసినాం. బస్తాలు చాలా వరకు అయిపోయినట్టే. ఓకేనా
ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వీడియోస్.